భానుప్రకాష్ గారు మీరు చాలా గట్టిగా చెప్తున్నారు కూటమి గెలుస్తుంది అని చెప్పి. సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే గనక టీడీపీ హామీలకు మోదీ గ్యారెంటీ ఉంటుందా? ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మోడీ గ్యారెంటీ దేశానికే కాదండి, రాష్ట్రానికి కూడా ఉన్నాయి. మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి అంశాలు స్కీములు కూడా ఉన్నాయి. అంతేకాకుండా తెలుగుదేశం జనసేన రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించిన అంశాల మీద ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు సపోర్ట్ చేయాలి, ఏ విధంగా సపోర్ట్ చేయాలి, అదే అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగిందండి. ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసి సంపద సృష్టించి తద్వారా పంచాలే తప్ప అప్పులు తీసుకొని వచ్చి 5 సంవత్సరాల కాలంలో దురదృష్టం మన ఆంధ్రప్రదేశ్కి ఆర్థిక శాఖ మంత్రి లేడండి. అప్పుల శాఖ మంత్రి ఉన్నారు బొగ్గన గారు. మంగళవారం ఎక్కడ అప్పు పుడుతుందో ఆ అప్పు తెచ్చి ఖజానా నింపి తద్వారా సంక్షేమ పథకాలకి దాన్ని మార్చడం జరిగింది. అది మంచిది కాదు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచి తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలి, పారిశ్రామిక అభివృద్ధి జరగాలి. ఇవన్నీ జరిగితేనే రాష్ట్ర అభివృద్ధి పదంలో పోతుంది. ఆ విధంగా ఖచ్చితంగా ఎందుకు జరగలేదు 5 సంవత్సరాలు అంటే రాష్ట్రంలో 5 సంవత్సరాల కాలంలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదండి, శాంతి భద్రతలు సరిగ్గా లేవు. శాంతి భద్రతలు సరిగ్గా ఉంటే ఖచ్చితంగా ఇన్వెస్టర్స్ వస్తారు భయం లేకుండా. కానీ దురదృష్టం ఆంధ్రప్రదేశ్లో ఈ అధికార పార్టీకి సంబంధించిన చాలామంది నాయకులు ఎవరైనా ఇన్వెస్టర్స్ వస్తే పర్సంటేజ్లు డబ్బులు తద్వారా చాలామంది వెనక్కి కూడా వెళ్ళిపోవడం. అంతెందుకు చుట్టూ మా పక్కన అమర్రాజా ఫ్యాక్టరీస్ ఉంది, అమర్రాజా ఉందండి. వ్యక్తిగత కక్షతో దాన్ని తరలించే ప్రయత్నం చేశారు. దాని మీద ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 20,000 మంది దాని మీద ఆధారపడి బ్రతుకుతున్నారండి. అంటే అందుకని చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం కాకుండా ప్రతీకారంతో పనిచేశారు. ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ అమరావతి విషయంలో కానీ అమర్రాజా విషయంలో కానీ ఇవన్నీ మీరు కానీ గమనించినట్టయితే ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తారు. అది మంచిది కాదు. ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మీకు ముఖ్యమంత్రిగా ఆ స్థానంలో కూర్చోబెట్టిన తర్వాత మీరు దాదాపు 5 కోట్ల మంది ఆంధ్రులకు ముఖ్యమంత్రి అండి. కేవలం ఒక వర్గానికో ఒక ప్రాంతానికో ఒక కులంకో మీరు ముఖ్యమంత్రి కాదు. 5 కోట్ల మంది ఆంధ్రులకు మీరు కస్టోడియన్. ఒక నమ్మకం విశ్వాసంతో ప్రజలు ముఖ్యమంత్రి గారే చేస్తాడు, మనకున్నటువంటి కష్టాల నుంచి బయట పెడతారని ఒక నమ్మకంతో ఒక ముఖ్యమంత్రిగా మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. కానీ దాన్ని మీరు నిలబెట్టుకోలేకపోయారు. కాబట్టి ఇది మంచిది కాదు. రాబో రోజుల్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు ఉంటాయని చెప్పి మీ ద్వారా